నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ చియా సీడ్స్ అలాగే ఓట్స్తో పుడింగ్. మరి చూసారు కదా, చాలా చక్కగా వచ్చింది. మరి మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఉదయాన్నే తీసుకోవాలనుకునే వాళ్ళకైతే పొయ్యితో పని లేకుండా, అంటే మనం స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది. మరి పాలు, నేనైతే పాలతో చేసుకున్నాను. చాలామంది మజ్జిగతో కూడా చేసుకోవచ్చు. మరి ఆ విధంగా కూడా ట్రై చేసి చూపిస్తాను మీకు ఒకసారి. చాలా ఈజీగా అయిపోతుంది. మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తోనే చాలా హెల్తీగా చేసుకునే రెసిపీ ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం వెళ్ళి. ఈరోజైతే ఇక్కడ చియా సీడ్స్తో ఫుడ్డింగ్ గురించి చూస్తున్నానండి. మరి నేనైతే ఇక్కడ ఓట్స్ తీసుకున్నాను. ఇవి రోల్డ్ ఓట్స్ అయితే కాదు, నార్మల్ ఓట్సే. వీటిని అయితే 1/4 కప్పు వరకు తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి. ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ వరకు చియా సీడ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇందులోకి కొంచెం కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను. ఇవి మునిగే వరకు, ఎక్కువగా అవసరం లేదు. నేనైతే ఇక్కడ 1.25 కప్పు వరకు వేసుకున్నాను. ఇందులోనే తేనె, 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే, అంటే స్వీట్ తగ్గుతుంది అనుకుంటే ఫ్రూట్స్తో పాటుగా ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే ఫ్రూట్స్ స్వీట్ సరిపోతుంది కాబట్టి ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కొంచెం తగ్గించి వేసుకున్నాను. అలాగే ఇందులోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అదేంటా అని చూస్తున్నారా? నేనైతే ఇక్కడ దాల్చిన చెక్క పొడి వేసుకుంటున్నాను. ఎక్కువగా కాకుండా ఈ క్వాంటిటీకి అయితే 1/4 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క పొడి కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ విధంగా వేసుకొని. నేనైతే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మీరు కావాలనుకుంటే 1 చిన్న స్పూన్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను. మొత్తం పాలని పీల్చేసి చూసారా, ఓట్స్ అంతా కూడాను, అలాగే చియా సీడ్స్ కూడా నాన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి నేను కొన్ని ఫ్రూట్స్ వేసుకుంటున్నాను, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా. డ్రై ఫ్రూట్స్లో అయితే నేను గుమ్మడి విత్తనాలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ని కొంచెంగా నలక్కొట్టి వేసుకుంటున్నాను, అంటే చిన్న చిన్న ముక్కల్లాగా వచ్చేలాగా. ఇప్పుడు వీటిని అయితే పంటి కింద ఇలా వేయటం వలన పంటి కింద తగులుతూ క్రంచీగా బాగుంటాయి అని చెప్పేసి అండి నేను కొద్దిగా మాత్రమే క్రష్ చేస్తున్నాను, వీటిని ఎక్కువగా కాకుండా. అలాగే బాదం వచ్చేసి నానబెట్టుకున్నాను నైట్ అంతా కూడా. ఈ బాదం ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటినీ కూడా చాకుతో సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇవి మీరు నైట్ గుమ్మడి విత్తనాలు, అలాగే కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, అలాగే కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, వీటన్నిటినీ కూడా నైట్ వీటితో ఓట్స్తో పాటుగా నానబెట్టేసుకోవచ్చు. చియా సీడ్స్, ఓట్స్ నానబెట్టుకున్నప్పుడే అందులోకి 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఫ్రూట్స్ అయితే మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ యాపిల్, బనానా తీసుకుంటున్నాను. మీకు అలాగే పపాయ కానివ్వండి, అలాగే దానిమ్మ గింజలు, ఇవి కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, వీటన్నిటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. బాదం పెద్ద పెద్దగా ఉన్న వాటిని ఇలా నిలువుగా కట్ చేసుకుంటున్నాను. వీటిని ఎలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అని చూస్తున్నారా? చాకుని లాస్ట్ ఎడ్జ్ ఇలా ఉంచేసి ఇలా అంటే చాలు, చక్కగా మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతాయి. చూడండి, వీటన్నిటిని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి బనానా కూడా వేసేసుకుంటున్నాను.
మీకు క్వాంటిటీని బట్టి బనానా ఫుల్ హాఫ్ అనేది చూసుకొని వేసుకోండి. నాకైతే ఇక్కడ ఫుల్ పట్టదు కాబట్టి నేను హాఫ్ వరకు మాత్రమే వేస్తున్నాను. స్వీట్ని బట్టి కూడా ఇష్టపడవచ్చు. కొంతమంది స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు బనానా ఫుల్గా కూడా వేసేసుకోవచ్చు. అలాగే యాపిల్ కూడా, యాపిల్ వచ్చేసి నేను సగం వరకు వేస్తున్నానండి. పీల్ తీసుకునే వాళ్ళకైతే వాళ్ళ ఇష్టం, పీల్ తీసుకోవచ్చు. నేనైతే పీల్ తీయకుండా వేస్తున్నాను. మీకు కావాల్సిన స్వీట్ని బట్టి ఫ్రూట్ పీసెస్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకా స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు, నేనైతే నిన్న కొద్దిగా తేనె వేసుకున్నాను కదా, మీరు ఇంకొంచెం తేనెనైతే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ యాపిల్ పీసెస్ అన్నీ ఇందులోకి వేసేస్తున్నాను. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ని ఇంతకన్నా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఉంటుందా మనకి? ట్రై చేసి చూడండి. ఫ్రూట్స్ వెళ్ళిపోతాయి, ఓట్స్ వెళ్ళిపోతుంది, చక్కగా పాలు అన్నీ కూడా మిక్స్ అయిపోయి ఉంటాయి. మెయిన్గా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచి రెసిపీ ఇది. అంతేకాదండి, డైట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా చాలా చాలా మంచి రెసిపీ అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.